ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్లు దావోస్ వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి రెడ్ బుక్ కోసం మాట్లాడడం అన్నది ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల డబ్బులతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి దావోస్ వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ పేరుతో వ్యాఖ్యలు చేయడం అన్నది పెట్టుబడిదారులను ఏ విధంగా ఆహ్వానిస్తారన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అసలు ఈ నారా లోకేష్ వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? మనతో పాటు ఎమ్మెల్సీ తలసాని రఘురామ్ ఉన్నారు. సార్, దావోస్ వేదికగా వెళ్ళి అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు కూడా నారా లోకేష్ రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అమలు చేస్తాం, ఇప్పుడే తెరిచాము, ఖచ్చితంగా అందరిపైన యాక్షన్ తీసుకుంటామని కామెంట్ చేస్తారు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు పదే పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని గ్యారంటీ ఇస్తారా అని చెప్పి మన చంద్రబాబు అడిగాడు. పెట్టుబడులు రావాలంటే ఇట్లా అడుగుతున్నారని మేము సూటిగా అడుగుతున్నాం. మీరు పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంది, ప్రభుత్వం స్థిరత్వం ఉందా, ఇటువంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. మీరు అక్కడ అంతమంది పారిశ్రామికవేత్తలు దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే భాష ఏంటి? కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటే చంద్రబాబుని దించేసి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా? అంటే రాజకీయ అస్థిరత్వం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే పదే మీరు చెప్పారు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉండాలి, అన్ని సానుకూలమైన పరిస్థితులు ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. మీరే చెప్తున్నారు రాష్ట్రంలో మేము అలకల్లోలం చేయబోతున్నాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోతున్నాం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టబోతున్నాం అనేది మీరు డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఏ రకంగా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు? అంటే మీరు రాష్ట్రానికి మంచి చేయడానికి వెళ్ళారా, నిజంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఒక కోపంతో మీరు అక్కడికి వెళ్ళారా అనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సరే, ఇవాళ పెట్టుబడులకి సంబంధించి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ కూడా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని ఏకంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి మాట్లాడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ వారిని ఎలా చూస్తారు సార్? ఇది రాజకీయ అస్థిరత్వానికి దారితీసే విధంగా వాళ్ళ మాటలున్నాయి తప్ప చేష్టలు ఏమీ లేవు. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు ఔరంగజేబుతో సమానమైన వాడని చెప్పాడు. అంటే ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేస్తారని ప్రజలెవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు జనం ఇంకా మర్చిపోలేదు. ఖచ్చితంగా చంద్రబాబు ఔరంగజేబును మించిన వాడని చెప్పి అందరూ భావిస్తున్నారు. కొడుకును కాదు ఎవరిని కూడా ముఖ్యమంత్రిని చేయడు. ఆ రోజు మామను ఎట్లా దించాడో అదేవిధంగా ఈరోజు కొడుకును ముఖ్యమంత్రి చేసే ప్రసక్తి లేదు. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాం. ఖచ్చితంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం వెళ్ళినటువంటి చంద్రబాబు, నారా లోకేష్ అని చెప్పుకుంటున్నారు. మరి అటువంటప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని దావోస్లో కూడా చెప్తున్నారంటే రెడ్ బుక్తో చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? సో ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళకి కేవలం ఈ ప్రభుత్వంలో అస్థిరత ఉంది, అస్థిరత ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి పదవి కోసం, ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్, లోకేష్ల మధ్య జరుగుతున్నటువంటి వారు ఇవన్నీ కూడా రాష్ట్రానికి నష్టం చేసేవే తప్ప లాభం చేసేవి కాదని. సో ఇప్పటికైనా సరే ఈ రెడ్ బుక్ అంశాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లు పనిచేయాలని తలసాని రఘురామ్ సలహా ఇస్తున్నారు. విడన్స్ శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.